నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా నగరికల్లో పోలీసుల వేధింపులు ఎక్కువయ్యంటూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన సోషల్ మీడియా కార్యకర్తలపైన అడ్డగుడిగా నాన్ అవైలబుల్ కేసులు నమోదు చేస్తున్నారంటూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు నగరికల్ మాజీ ఎమ్మెల్యే చిన్మతలింగయ్య. కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి కూడా రాజకీయ కక్షలతో కార్పణ్యాలతో నగరికల్ నియోజకవర్గం అట్టుడికి పోతుందంటూ కూడా ఆయన వాపోవడం జరిగింది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి అడుగులు మడులొత్తుతూ ఆయన ఒత్తాసు పలుకుతూ పెద్ద ఎత్తున గ్రామాన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన సోషల్ మీడియా కార్యకర్తలపైన అడ్డగుడిగా కేసులు నమోదు చేసి వేధిస్తున్నారంటూ కూడా చిన్మతలింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. నకరికల్ పోలీసులపైన చర్యలు తీసుకోకపోతే హైకోర్టుకు వెళ్తాం, న్యాయపరంగా పోలీసులకు బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరించారు. నల్గొండ జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లా నకరికల్లో గంజాయి విక్రయిస్తున్నటువంటి 8 మంది సభ్యుల ముఠా అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా డీఎస్పీ పెద్ద ఎత్తున కూడా గంజాయిని పట్టుకున్నారు. ఆంధ్ర ప్రాంతం నుంచి 12 కిలోల గంజాయిని హైదరాబాద్ తరలిస్తుండగా వీరిని వరవేసి పట్టుకున్నారు. హైదరాబాద్, పూణే, ముంబై లాంటి ప్రాంతాలకు గంజాయి విక్రయిస్తుండగా కూడా పోలీసుల విచారణ వెల్లడైంది. ఆంధ్ర తెలంగాణ సరిహద్దు కావడంతో పెద్ద ఎత్తున ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్కు గంజాయిని తరలిస్తుండగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ 8 మంది పైన కూడా పీడాక్ నమోదు చేసి జైలు పంపారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయిలపైన తిరుగుబాటు చేశారు. వీరారెడ్డిపల్లి గ్రామస్తులు, రైతులందరూ కూడా గంధమల్ల 26 నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్నటువంటి వీరారెడ్డిపల్లి గ్రామం రైతులందరూ కూడా కలెక్టరేట్లో సమావేశమయ్యారు. వారికి R&R ప్యాకేజీ, అదేవిధంగా భూ నిర్వహణ సంబంధించినటువంటి నష్టపరిహారం విషయంలో పెద్ద ఎత్తున కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో అన్ని విధాలుగా న్యాయం చేస్తామని చెప్పినటువంటి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తమను పట్టించుకోకుండా నిరుత్సాహపరుస్తున్నారంటూ కూడా వాళ్ళు వాపడం జరిగింది. దీనితోడు మార్కెట్ విలువ ప్రకారం కోట్ల రూపాయల భూములు ఖరీదు పలుకుతూ ఉంటే ఎమ్మెల్యే మాత్రం 22 లక్షలకు మాత్రమే ఎకరానికి ఇప్పిస్తామని మాట్లాడడం సరైంది కాదంటూ కూడా ఎమ్మెల్యే పైన ఒక్కసారిగా కూడా తిరుగుబాటు చేశారు. దీంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు కనుమరుగైంది, కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారిందని చెప్తూనే మరొకవైపు కాళేశ్వరం భాగం అంతర్భాగంగా నిర్మిస్తున్నటువంటి గంధమల్ల 26 నిర్మాణానికి భూసేకరణ చేయడం కాంగ్రెస్ పార్టీ 2 నాలుక ధోరణికి అద్దం పడుతుందంటూ కూడా వీరారెడ్డిపల్లి గ్రామస్తులు పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయిలయ్య తమకు న్యాయం చేయకపోతే వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తాం, మార్కెట్ వాల్యూ ప్రకారం ఎకరానికి 55 లక్షల రూపాయలు చెల్లించి తమ భూములు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు.